పీచు మిఠాయి సాధారణంగా చిన్నపిల్లలందరూ సంతోషంగా తింటూ ఉంటుంటారు. ఆ పీచు మిఠాయి ఇప్పుడు వద్దని చెప్పి తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడా తమిళనాడులో పీచు మిఠాయి అమ్మొద్దు అని. ఎందుకంటే దాంట్లో క్యాన్సర్ కారకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అన్నటువంటిది తాజాగా బయటపడింది. తమిళనాడులో పీచు మిఠాయికి సంబంధించినటువంటి దాని మీద జరిపినటువంటి అక్కడ ఫుడ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ పరిశోధనల్లో అవి క్యాన్సర్ కారకాలు, భవిష్యత్తులో పిల్లలు పెరిగే టైంలో అది ప్రమాదకరంగా మారుతుంది పెరిగాక అన్నటువంటి పాయింట్ చేసేటప్పటికి ఇప్పుడు ఆ పీచు మిఠాయి మీద నిషేధం ఇస్తుంది. మనం ఎక్కడైనా చూస్తాం, బీచ్ల దగ్గరే కాదు, మన దాని పేరేమంటాము, హోటళ్ళ దగ్గర అయినా, హోటళ్ళ బయట కానీ, లేకపోతే కనుక కాస్త జనాలు ఎక్కువగా వచ్చే ప్రదేశం ఎక్కడైనా టూరిస్టులు ఎక్కడ వచ్చినా సరే అక్కడ పీచు మిఠాయి అమ్ముతూ ఉంటుంటారు. అది ఎరుపు రంగు అని రకరకాల రంగులు. తర్వాత మా చిన్నప్పుడైతే దాంతో అదే మిఠాయితో చేతులకి వాచీల్లాగా, ఏళ్ళకి ఉంగరాల్లాగా కూడా చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అట్లా చేస్తుంటారు. అది ఇట్లా నాక్కుంటూ చిక్కుంటూ తింటూ వెళ్ళేటటువంటిది. అట్లాంటి పీచు మిఠాయి పిల్లలు బాగా ఆసక్తి చూపెడతారు. ఆ పీచు మిఠాయి మీద బ్యాన్ పెట్టింది తమిళనాడు ప్రభుత్వం.